హలో బావా. ఏంటా? ఏంటి ఓకును? చాలా బాధగా ఉంది బావా. అయ్య బాబోయ్! నువ్వు బాధగా ఉన్నావంటే మన ఊర్లో ఎవడో బాగుపడి ఉంటాడు, అది చూసి ఓరలేకపోతున్నావు నువ్వు. చెప్పేదనవా? ఏంటి చెప్తారుగా, నా పని ఉంది అసలు. అంబానీ కొడుకు పెళ్లి జరిగింది కదా, నన్ను పిల్లదేట్రా. ఏంట్రా? అంబానీ కొడుకు పెళ్లి నేను పిలవాలా? నువ్వు పెద్ద ఆ, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కదా, మరి నేను పిలుస్తాకి ఎందుకో చంపుతున్నావు నన్ను. ఇదేట్రా బాబు, జియో టవర్ల పునాది నుంచి నేను ఉన్నాను, ఎన్నో రీఛార్జ్లు చేశాను, ఎంత ప్రాఫిట్ ఇచ్చాను వాళ్ళకి, ఆ మాత్రం కృతజ్ఞత ఉండి మాట వరుసకైనా పిలవద్దా? హ్మ్, మా బాబే. మరి ఇప్పుడు అంబానీ కొడుకు పెళ్లికి వెళ్ళి నువ్వేం చేస్తావురా? వచ్చే సెలబ్రిటీలు అందరికి కార్డోర్లు చేస్తావు అక్కడ? ఎక్కడ ఉంది బాబు అసలైన ట్విస్ట్? ఆ చీర బంగారంతో చేయించాడంట కదా, దుబ్బేహాను అనుకో, మన అప్పులన్నీ తీరిపోగా చేతి ఖర్చులు కూడా డబ్బులు మిగులుతాయి. హ్మ్, హ్మ్. ఆ అంబానీ కొడుకు పెళ్లికి వెళ్ళినా కూడా అక్కడికి వెళ్ళి చీర దొబ్బేద్దామని చూస్తున్నావు చూడు, బంగారు చీర. హ్మ్, నువ్వు మనిషి మారవరు ఇంకా అసలనా? చాలా బాధగా ఉంది బావా. బీరుకిని సిగరెట్లకి డబ్బులు కట్టరా, నువ్వు కాకపోతే ఎవరు కొడతారు నాకు? మీ అల్ల ఇరిసేస్తాను మళ్ళీ ఏంటి అనుకుంటున్నావు అసలు? ఏంటి అక్కడెక్కడో అంబానీ కొడుకు పెళ్లి చేసుకోవడం ఏంటి? నేను నీకు డబ్బులు పంపించడం ఏంటి అసలు? నువ్వు తాగు సిగరెట్లకేను. సరే, నీకు నా మీద నమ్మకం లేదు కదా, వెళ్ళి ఆ షాప్ ఒకటి స్కానర్ పెడతాను, అడిగే కొట్టేలే డైరెక్ట్. వెళ్ళి ఆడ సంక, నాకు అసలు నా సంబంధం లేదు అసలు. నీ పేరు చెప్పి వాడేసుకుంటాను, నువ్వు కొట్టలేదు అనుకో వాడే నేను నాకించేస్తాడు, బాగుంటానే. ఒరేయ్, నువ్వు నాకు చచ్చిపోతున్నా చేతులు అసలు.